మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏం విత్తునో ఆ పంట కోస్తాడు. నువ్వు మంచి విత్తితే మంచి పంటను కోస్తావు, చెడు విత్తితే చెడు పంటను తీస్తావు. ఎదుటివాని యొక్క క్షేమం కోరితే నీ క్షేమం జరుగుతుంది. ఎదుటివాని యొక్క నాశనం గనక నువ్వు తొలిస్తే తప్పకుండా ఏదో ఒక రోజు అది నీకు చేటు కోరుకుంటుంది. ఇదిగో, ఎస్తేర్ని నాశనం చేయాలి, యోధా జాతిని నాశనం చేయాలని చెప్పి మొర్దెకైని మరి ఉరికి ఎక్కించాలని హామాను ప్రణాళిక వేసి మొర్దెకై కొరకు ఇదిగో ఉరికంబాన్ని సిద్ధపరిచాడు. చివరికి తాను తీసిన గోతిలో తానే పడ్డాడన్నట్టుగా అదే ఉరికొయ్యి మీద హామాను నాశనం అయిపోయాడు. కనుక ఎదుటి వ్యక్తి కీడు తలంచొద్దు, ఎదుటి వ్యక్తికి మేలు చేయాలని ఆలోచించు. ఒక రాజు తన దగ్గర ఉన్నటువంటి 3 మంత్రులకు చెప్పాడు కదా, ఏమనంటే మీరు 3 సంచులు తీసుకెళ్ళి 3 కూడా ఆ సంచుల నిండా పండ్లు తీసుకురండి అంటే కొంత టైం ఇచ్చాడు. ఆ టైం అయిపోయినాక ఆ రాజు పిలిచాడు ఆ మంత్రుల్ని. మొదటివాడు మంచి పండ్లు తీసుకున్నాడు. రెండోవాడు రాజు బిజీగా ఉంటాడు కదా, ఏం చూస్తాడులే అని చెప్పి కింద చెడ్డ వేసి పైన మంచి పండ్లు వేసాడు. మూడోవాడు రాజు బిజీగా ఉండి మనం సంచిని ఎక్కడ చెక్ చేస్తాడులే అని చెప్పి ఏది పడితే అది మరి రాజు పిలవగానే చెత్త చెదారం అంతా మూటలో నింపుకొని ఆ మూటలతో పెడేశాడు. అప్పుడు రాజు అన్నాడు కదా, అక్కడ సైన్యాధిపతిని పిలిచి వీరు 3 జైల్లో వేయండి, వీరికి తినటానికి ఏమీ వద్దు, వారు సంచుల్లో తెచ్చుకున్న పండ్లే వారు తింటారని చెప్పినప్పుడు మొదటివాడు శ్రేష్టమైన తెచ్చుకున్నాడు రాజు కోసం అని చెప్పి ఆ పండ్లతో బతికాడు. రెండోవాడు సగమే మంచి సగం చెడు ఉంచాడు కనుక ఆ సగంతో కొంతకాలం బతికాడు. మూడోవాడు మొత్తం కూడా చెడ్డదే పెట్టాడు కనుక ఆ చెడు తను విత్తిన ప్రకారం పంట కోసాడు, అతడు చనిపోయాడు. చివరికి ఆహారం లేక చనిపోయాడు. కనుక మనుషుడా, ఏం విత్తితే ఆ పంటను కోస్తావు. జాగ్రత్త కలిగి నీ జీవితాన్ని ఆత్మీయతను కాపాడుకో. మంచి విత్తు మంచి కోస్తావు, చెడు కోరొద్దు, చెడిపోతావు.